మనం ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఈ తౌహీద్కి సంబంధించి 3 విషయాలు పరిపూర్ణంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే తౌహీద్ పట్ల మనకు సంపూర్ణమైనటువంటి అవగాహన కలుగుతుంది. ఇప్పుడు ఏ ఒక్క దేవుడైతే సర్వాన్ని సృష్టించాడని మనం అంటున్నామో ఆ దేవుడే ఈ సమస్త సృష్టికి ఏకైక సార్వభౌముడు ప్రభువు అని విశ్వసించాలి. దాన్ని మనం మనసా వాచా కర్మేణ నమ్మాలి. దీనినే తౌహీదే రుబూబియ్యత్ అంటారు. అలాగే ఆ ఏకైక సృష్టికర్త ఆయనే ఆరాధనకు అర్హుడు అని చెప్పి విశ్వసించాలి, దానిని ఆచరించాలి. దానిని తౌహీదే ఉలుహియత్ అంటారు. మరి ఆ ఏకైక దేవుని యొక్క నామాలను గుణ విశేషాలను మరి ఉన్నట్లుగా మనం విశ్వసించి ఆచరిస్తే అస్మా వ సిఫాత్ అంటారు. అస్మా అంటే నామాలు, సిఫాత్ అంటే గుణగణాలు. అల్లాహ్ అనే పదం ఉంది. ఈ అల్లాహ్ అనే పదానికి అర్థం ఏంటంటే ఏకైక సృష్టికర్త, ఏకైక ఆరాధ్యుడు, ఎవరి భాగ్యస్వామ్యం లేని సర్వశక్తిమంతుడు అనే అర్థం వస్తుంది. మరి ఈ పూర్తి అర్థాన్నిచ్చే తెలుగులో ఒక్క పదం కూడా లేదు కాబట్టి అల్లాహ్ అనే పదం తెలుగులో తర్జుమా చేయలేదు, అది అలాగే ఉంచడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గుర్తించాలి.